ఇక్కడ అంచుల వైపు స్ట్రైట్‌గా ఒక లైన్ మార్క్ చేసుకున్నాను. ఇది మనకి నడుము పట్టీకి తీసుకోవచ్చనమాట. అలాగే పైన క్రాస్ బెల్ట్ తీస్తున్నాము. ఇక్కడ స్ట్రైట్‌గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. అలాగే నడుము విడ్త్ ఎంతైతే వస్తుందో దానికి చూడండి ఇలాగా ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 7.5 ప్లస్ 9.5 ఒక 10 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. ఓకేనా. ఇక్కడ 3.5 తీసుకోండి. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోండి. ఇక్కడ 3 ఇంచెస్ కానీ 2.75 కానీ ఇలా తీసుకొని ఈ రెండిటిని ఇలాగ క్రాస్‌గా ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుకు వదిలేసింటాం కదా, ఇక్కడి నుంచి ఈ రెండిటికి సెంటర్‌కి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ మనము ఒక ఫింగర్ అంత గ్యాప్‌తో షేప్ తీయాలన్నమాట. ఇప్పుడు ఫింగర్ గ్యాప్ ఎందుకన్నానంటే 1/2 ఇంచ్ వస్తుందన్నమాట. ఓకేనా. ఇలాగ షేప్ తీయాలి. ఇక్కడ కూడా 6 స్కేల్‌తో షేప్ తీసుకోవచ్చండి. ఇలా తీస్తే మనకి షేప్ బెల్ట్ నీట్‌గా ఉంటుందన్నమాట. లేదా మీరు ఈ రెండిటిని సెంటర్‌కైనా మార్క్ చేసుకోవచ్చు, లేదా చెస్ట్ బై 10 అయినా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా. ఓకేనా. ఈ మెథడ్ ఫాలో అవుతే మనకి